వెల్కమ్ టు సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనం మాదాపూర్లో ప్రామాణిక యోగా స్టూడియోలో ఉన్నాం. డాక్టర్ నాగరాజ్ గారు యోగాకు ఆధ్యాత్మికతకు యోగాపై ఉన్న సంబంధాన్ని గురించి ఈరోజు డాక్టర్ నాగరాజ్ గారితో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. योगेन चित्तस्य पतेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरुतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रासिधारिणं सहस्रशिरसं श्वेतं प्रणमामि पतञ्जलिं. हरि ओं. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి నవకాంత్ గారు. చెప్పండి సార్, అసలు మీరు ఈ పాత్లోకి రావడానికి మిమ్మల్ని ఏం బాగా ఇన్స్పైర్ చేసింది? చాలామంది బాగా అంటే యోగా అంటే ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయ్యో ఇంటర్ ఫెయిల్ అయ్యో ఏదో యోగా వస్తారంటున్నారు. అట్లాంటిది ఈ ఇప్పుడు కాలంలో పర్టికులర్గా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా యోగా వైపు వచ్చి యోగాను ప్రచారం చేయడం అన్నది ఆశాజనకంగా ఉంది ప్రపంచం అంతా. అసలు మీరే ఎలా వచ్చారు ఏంటి చెప్పండి సార్. ప్రప్రథమంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందర మా అమ్మగారి పాదాలకు నమస్కారం చెప్పుకుంటూ, మా గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మా టీచర్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ, యోగాలో నా ప్రయాణం ఎలాగో అంటే, యోగాలో నా అనుభవం వచ్చేసి ఇప్పుడు 13వ సంవత్సరం నడుస్తుందండి. అంటే సార్ అసలు మీకు ఫస్ట్ టైం యోగా అన్న పదం ఎప్పుడు విన్నారు మీరు అసలు మీ జీవితంలో? ఒకసారి బాగా చాలా ఎక్కువ స్థాయిలో జ్వరం రావటం జరిగింది, విపరీతమైన బ్యాక్ పెయిన్ రావటం జరిగింది. జ్వరం తగ్గింది కానీ బ్యాక్ పెయిన్ తగ్గటం లేదు. ఏ ఏజ్ అండి మీకు అప్పుడు? ఐ వాజ్ 17 ఇయర్స్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలని నేను ఎక్కువగా జాగింగ్ ఇష్టపడతాను, జాగింగ్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను మా సొంత ఊరు ఖమ్మం అండి, స్టేడియంలో జాగింగ్ చేస్తూ ఉంటే అక్కడ నా మిత్రుడు యోగా సాధన చేస్తూ ఉండేవారు. వాళ్ళతో కూర్చొని వాళ్ళు నాకు పరిచయస్తులు కాకపోయినా చూసి చేస్తూ ఉండేవాడిని. చేసిన తర్వాత కొంచెం శరీరంలో మార్పు గమనించడం జరిగి అసలు ఏంటి ఇందులో ఉందని చెప్పేసి యోగా ప్రయాణం అలా స్టార్ట్ అయిందండి. బేసికల్గా ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్తో, ఫిజికల్ ఫిట్నెస్ అనే ఇంట్రెస్ట్తో యోగాలోకి రావటం జరిగింది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం జరిగిందండి. చాలామంది గురువుల్ని కలవటం జరిగింది, టీచర్స్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అలా యోగా ప్రయాణం అలా సాగుతూ యోగాలో ఎంఎస్సి పూర్తి చేశాను అన్నామలై యూనివర్సిటీ నుంచి. ఎంఎస్సి అయిపోయిందండి. నేషనల్ లెవెల్లో యోగా కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ రావటం కూడా జరిగింది. సహజంగా ఉండే డౌట్ ఏంటంటే చాలామందికి యోగాలో పట్టభద్రులు అంటే ఎంఎస్సీలు చేసి ఇట్లా వాళ్ళకి రెగ్యులర్గా యోగా నేర్పించే వాళ్ళకి ఏముంటుంది తేడా పెద్దగా? పట్టా అన్నది యోగాకి ఎటువంటి సంబంధం లేదండి. యోగాలో అనుభవమే ప్రామాణికం. అనుభవమే ప్రామాణికం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్కెట్లో మీరు చూసుకుంటే చాలామంది యోగాలో పట్టభద్రులు అయి ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళందరూ యోగా చెప్పటానికి అర్హులు అని మనం చెప్పలేము. ప్రామాణిక ఒక స్టేజ్కి అర్హులు అంటే యోగా ప్రాథమికంగా కొన్ని ఉంటాయి యోగా చెప్పటానికి, వాటికి అర్హులు ఉంటారు. కొన్ని క్లిష్టతరమైన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వచ్చినప్పుడు అనుభవం ఉన్న వాళ్ళే యోగా చెప్తే అది సత్ఫలితాలు ఇస్తాయి అన్నది నా అభిప్రాయం అండి. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని విశ్వవిద్యాలయాలు ఉంటాయి, అందులోకి వెళ్ళడానికి ఈ పట్టా అన్నది మనకి దోహదపడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది అనుకోండి, 5 సంవత్సరాల కోర్సు. ఈ 5 సంవత్సరాల్లో శరీరం అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి, ఇంకా డీప్గా వాళ్ళు ఒక్కొక్క ఆర్గాన్ మీద అవగాహన కోసం ఒక హార్ట్ స్పెషలిస్ట్ సపరేటు ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే బేసికల్గా మీకు కూడా యోగా చెప్పేటప్పుడు అంటే యూనివర్సిటీస్లో కానీ మీకు ఎక్కడైతే మీకు
సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చినప్పుడు ఈ డీప్ బాడీ అనాటమీ గురించి తెలియజేయడం జరుగుతుందా? పాఠ్యాంశాల్లో యోగా గురించి చాలా వివరంగా రాసి ఉంటుందండి. అక్కడ ఏదైతే మనం నేర్చుకుంటామో అది ప్రాక్టికల్గా గనుక మనం ఆచరణలో పెట్టి సాధన గనుక చేస్తే సాధ్యమైనంత వరకు యోగా మీద మనకు అవగాహన వస్తుంది. ఇక్కడ సాధన ఒక్కటే కొలమానంగా మనం తీసుకోవాలి. పుస్తకాలలో ఏదైతే లిఖించబడతాయో దాన్ని ప్రయత్నపూర్వకంగా మనం నేర్చుకోవాలి, సాధనపూర్వకంగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు సత్ఫలితాలను వస్తాయి. డబ్బులు సంపాదిద్దామనో లేదా యోగా ప్రొఫెషనల్ ఎంచుకుందామనో రాలేదు మీ యోగాకి. మామూలుగా మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత చాలామంది ఏదో నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు యోగాలు నేర్చుకొని క్లాసులు చెప్పుకుంటున్నారు. అట్లాంటి మీరు వెల్ క్వాలిఫైడ్ అయ్యండి కూడా పూర్తిగా యోగాకే మీ జీవితం అంకితం చేయాలి అని ఎందుకు అంత పట్టుదల మీకు వచ్చింది? మీరు మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది నిరుద్యోగులు యోగా ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే అదొక జీవన వృత్తిలాగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలామంది నాకు చెప్పారు 6 నెలలు కోర్సు నేర్చుకుంటే నెలకు 20,000 30,000 వస్తాయి. ఆ నానుడి ఇప్పుడున్న సమాజంలో ఉందండి. కానీ యోగా అంటే అది కాదండి. పతంజలి చేత లిఖించబడిన అష్టాంగ యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పబడింది. యమ నియమ ఫస్ట్ మనం సాధన చేసిన తర్వాత ఆసనంలోకి వెళ్ళాలి. ఆసనం అంటే యమ అంటే సోషల్ డిసిప్లిన్, అంటే సమాజంలో ఎలా మెలగాలి, మానవ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, ఎలా విధానం ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, వినే విధానం ఏంటి, చూసే విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ. నియమ అంటే సెల్ఫ్ డిసిప్లిన్, మన పరిమితులు ఏంటి, మనం ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు మాట్లాడాలి, నియమ. అప్పుడు ఈ రెండింటిలో కనుక మనకు అవగాహన వచ్చిన తర్వాత ఆసనంలోకి రావాలి. ఆసనంలో కూడా ఎందుకు అంటే అండి, పరిమితులు తెలుసుకుంటే మన శరీరం ఏ స్థితిలో ఉంది, మనం ఎంతవరకు చేయాలి చేయకూడదు అన్నది కూడా మనకు తెలుస్తుంది. యోగా అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఒక సర్టిఫికేట్ చేయటం వలనో 2 సంవత్సరాలు కోర్స్ చేయటం వలనో వచ్చే విద్య కాదండి, నా పర్సనల్ అభిప్రాయం అది. కానీ సమాజంలో ఇప్పుడు చేస్తే అలా ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు చూసుకుంటే అక్కడ అలా లేదండి. భారతదేశంలో నా పర్సనల్ అభిప్రాయం ప్రకారము పరిశోధన దిశగా యోగా విద్యా అభ్యాసం జరగటం లేదన్నది నా అభిప్రాయం అండి. పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే యోగా విద్య అన్నది పరిశోధన దిశగా సాగుతుంది. సైంటిఫిక్ పరిశోధన, శాస్త్రీయం కోణం వేరు, పరిశోధన వేరు. ఓకే. ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేయాలనుకోండి, కనుక్కుంటే వెంటనే ప్రయోగించారు కదండి. దాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని దశల వారీగా కొంతమంది మీద ప్రయోగం చేసిన తర్వాత సత్ఫలితాలను ఇస్తుంటే అది మార్కెట్లోకి అంగట్లోకి వచ్చేసి మనం తీసుకుంటాం ఆ ఔషధాన్ని. అట్లాగే యోగాలో కూడా అదొక ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్రత్యామ్నాయమైన ఔషధం. ఓకే. యోగా ఈజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఓకే. అన్డౌటెడ్లీ మీరు ఒక క్రమబద్ధీకరణలో ఒక నిర్మాణాత్మకమైన సాధన కనుక చేస్తే చాలా సమస్యలకి యోగాలో మీకు సమాధానం దొరుకుతుంది. అదే మీరు మొక్కుబడికి ఏదో సాధన చేస్తే ఒక డ్రిల్ చేసినట్టుగానో, యోగా అంటేనే 3 శరీరాల కలయిక, ఆ కలయికతోని కనుక సాధన కనుక చేయగలిగితే చాలా సమస్యలకి 3 శరీరాల కలయిక, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, బుద్ధి శరీరం, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఇంటెలెక్చువల్ బాడీ, వీ నీడ్ ఆ 3టిని కలిపి సాధన చేయాలి. చాలామంది ఏదో చేతులు కాళ్ళు వేసేస్తే అయిపోయిందని ఫిజికల్ బాడీ దాకానే ఉంటుంది. అలాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయండి. అది యోగా అంటే కేవలం ఫిజికల్ బాడీకే సంబంధించింది అనుకుంటారు. కాదు, ఫిజికల్ బాడీకి సంబంధించింది ఎంత మాత్రము కాదు. అది ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఇంటెలెక్చువల్ బాడీ 3 శరీరాల కలయికతో చేస్తేనే అది యోగా అవుతుంది, లేకపోతే అది ఫిజికల్ ఎక్సర్సైజే అవుతుంది. అందుకే జిమ్కి యోగాకి తేడా. అది జిమ్లో కేవలం శారీరకంగా, అక్కడ కూడా మనసు పెట్టి చేస్తారు, కానీ కొలమానం చేయలేము. ఈ కోవిడ్ తర్వాత, ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామందిలో యోగా చేయాలి, యోగా చేస్తే కరోనా తగ్గుతుందంట, లంగ్స్ బాగా పనిచేయాలంటే ప్రాణాయామాలు చేయాలంట అని యోగా మీద అవేర్నెస్ పెరిగినట్టుంది. మీరేమంటారు? తప్పకుండా అండి. యోగా మీద అవగాహన అన్నది యునెస్కో యోగా దినోత్సవము జూన్ 21వ తారీఖున ఎప్పుడైతే నిర్ణయించబడిందో, భారతదేశంలో మరియు పాశ్చాత్య దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో ఇప్పుడు యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు అన్నది యునెస్కో యోగా దినోత్సవంగా నిర్ణయించబడింది. అప్పటి నుంచి ఆ రకంగా చూసుకుంటే మనం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సి వస్తుంది. ఆయన హయాంలోనే యోగాకు అన్నది గుర్తింపు రావటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది అన్నది నా అభిప్రాయము. అందుకే అప్పటి నుంచి యోగా చాలామందిలో అవగాహన తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కోవిడ్ మూమెంట్లో ఎక్కువగా మీరు అన్నట్టు ఊపిరితిత్తులు వ్యాకోచం చెందటం, అది ఎవరైతే మీరు ముందటి నుంచి ప్రాణాయామ రెగ్యులర్గా చేసుకుంటుంటే ఉంటారో వాళ్ళకి కోవిడ్ సమస్య సాధ్యమైనంత వరకు 95% రాదండి. సాధ్యమైనంత వరకు ఎందుకు రాదంటే కోవిడ్ అన్నది ఇమ్యూన్ సిస్టమ్తోని మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తితోని పోరాడే వైరస్. అది ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళని అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రాణాయామ ఒక క్రమబద్ధీకరణలో యోగా సాధన అయితే చేసుకుంటారో ఆ సాధకులకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా యోగా చేస్తే తగ్గుతుంది బ్రహ్మాండంగా అండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన నా క్లయింట్స్, నా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కోవిడ్ ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాతనే వాళ్ళ పై అధికారి నన్ను సంప్రదించారు. మా సబార్డినేట్స్ వాళ్ళ కింద స్థాయి పని చేసే వాళ్ళకి కోవిడ్ సోకిందండి, మీరు ఆన్లైన్లో యోగా ఇవ్వండి, లేకపోతే మీరు ఒక వీడియో అన్నా కూడా దాన్ని రికార్డు చేసన్నా మాకు పంపించండి, వాళ్ళు బెడ్ పైన కూర్చొని సాధన చేసుకుంటారు అంటే నేను అలా చేశానండి. అలా చేసి వాళ్ళు ఎక్కడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో అక్కడే నేను ఏవైతే చెప్పానో వాళ్ళు అక్కడ అవి చేసుకున్నారు, త్వరగా కోలుకున్నారు. మీరు చెప్పిన ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, వాళ్ళు అవి చేసుకున్నారు, త్వరగా కోలుకున్నారు. ధ్యానానికి యోగాకి సంబంధం ఉందా? ఉంటే ఏంటి ఆ సంబంధం? ధ్యానానికి యోగాకి సంబంధం ఉందండి. యోగా శాస్త్రంలోనే ధ్యాన శాస్త్రము ఉంటుంది. అది పతంజలి చేత చెప్పబడింది అష్టాంగ యోగాలో. నేను ఇంతకుముందు చెప్పినట్టు మరొక మారి చెప్తాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఎవరైతే యోగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ధ్యానం కూడా సిద్ధిస్తుంది. ధ్యానం అన్నది అందులో ఒక సబ్జెక్ట్ యోగా శాస్త్రంలో. మెడిటేషన్ ఈజ్ వన్ పార్ట్. అంటే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మెడిటేషన్ ఫాస్ట్ కుదురుతుంది అంటారు. నిశ్చలత్వం వస్తుందండి. యోగా సాధన చేయటం వల్ల ఎందుకు వస్తుందంటే అండి, మన శరీరంలో ఉండే రసాయనాలు కానివ్వండి, మన శరీరంలో ఉండే హార్మోన్స్ కానివ్వండి, హెచ్చు దగ్గులు అవ్వకుండా ఒక బ్యాలెన్స్డ్గా ప్రవహించబడతాయి శరీరంలో. ఆ మనిషి అన్నవాడు ఏంటంటే ఒక ప్లేస్లో వాడి మనసుని ఆయన ఆధీనంలో పెట్టుకొని కూర్చోగలుగుతాడు యోగా సాధన చేయటం వల్ల. ధ్యానానికి ముందు అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పారు, ధారణ ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో ధ్యానం వస్తుంది అన్నారు. ధారణ శక్తి పెంచుకోవాలి. ధారణ ఈజ్ నథింగ్ బట్ అనే కాన్సన్ట్రేషన్ పెరిగితే ధ్యానం వస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరగడానికి యోగా ఉపయోగపడుతుంది. అందుకే యోగా అన్నది 3 శరీరాల కలయిక. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ ఎవరైతే ఇన్వాల్వ్ చేసి యోగా సాధన చేస్తారో వాళ్ళకి ఏకాగ్రత సిద్ధిస్తుంది, ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది, వాళ్ళు ధ్యానం దిశగా అడుగులు వేయటానికి వీలవుతుంది. ఇప్పుడు మనం చేసే యోగాని ఇండియన్ యోగా అంటామా? ఇప్పుడు చైనీస్ వాళ్ళు తాయిచి అని రకరకాలుగా చేస్తుంటారు. వాటికి వీటికి ఏముంటుందండి తేడా? అంటే పతంజలి చేత లిఖించబడ్డది యోగా ఒకటే యోగా అండి, హఠయోగ ప్రదీపిక. ఇప్పుడు మీరు అన్నట్టు పవర్ యోగా అని వాటి గురించి నేను మాట్లాడనండి. పతంజలి చేత లిఖించబడింది మటుకు పూర్వం నుంచి వస్తుంది. పతంజలి ఆదిశేషుని అవతారం. ఆదిశేషుడు విష్ణుమూర్తి యొక్క పాన్పు. అక్కడి నుంచి మనం చరిత్ర చూసుకుంటే పతంజలి చేత లిఖించబడింది. ఆయుర్వేదం కానివ్వండి, వ్యాకరణం కానివ్వండి, యోగా పతంజలి చేత ఈ భూమి పైకి రావటం జరిగింది. ఆయుర్వేదం కూడా చరిత్ర చూసుకుంటే పతంజలి చెప్పింది ఓన్లీ హఠయోగ. మేము నేర్చుకుంటుంది, మేము చెప్తుంది అంతా హఠయోగాన్ని. యోగాలో ఆయుర్వేదం కూడా ఒక పార్ట్ అంటారా? లేదండి, ఆయుర్వేద శాస్త్రం వేరు. పతంజలి ఆయుర్వేదం గురించి కూడా చెప్పారండి. ఓకే. నేను అనుకున్నా పతంజలి ఓన్లీ యోగా గురించి కాదండి.
దాని చరిత్ర చూసుకుంటే పూర్వం కైలాసంలో శంకరుడు నర్తిస్తూ ఉంటుంటే అక్కడి నుంచి ఉద్భవించే తరంగాలకి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి బరువెక్కిపోతారు. ఎప్పుడూ లేని స్వామివారు ఇంత బరువెక్కుతున్నారు ఏంటని చెప్పేసి విష్ణుమూర్తిని అడిగితే ఇది నా పొరపాటు కాదు అని చెప్పేసి కైలాసంలో శివుడు ఆనంద తాండవం చేస్తున్నారు, దాని యోగా అంటారు అని విష్ణుమూర్తి ఆదిశేషుడికి చెప్తారు. అప్పుడు ఆదిశేషుడు విష్ణుమూర్తి యొక్క అనుమతి తీసుకొని శంకరుడు కైలాసానికి వెళ్ళి ఆ విద్య నేర్చుకోవాలి అనేసి విద్య నేర్చుకుంటారు. శంకరుడి యొక్క ప్రథమ శిష్యురాలు పార్వతీదేవి. ఆ విద్య నేర్చుకొని మనం నేర్చుకున్న విద్య అందరికీ ఉపయోగపడాలి అనే సంకల్పంతో భూమిపైకి రావాలి. భూమిపైకి రావాలి అంటే ఎవరో ఒక గర్భంలో ఆయన జన్మించాలి కాబట్టి భూమండలం పైన ఉన్న గోనిక అనే మహాసాధ్వి గర్భంలో ఆవిడ అంజలి ఘటిస్తూ ఉంటుంటే సూర్య భగవానుడికి ఆవిడ దోసిట్లో అవసరం, అందుకే పతంజలి అవుతారు. అందుకే కిందంతా పాము రూపం ఉంటుంది, పైన మానవ రూపం ఉంటుంది. ఆయన ఆదిశేషుడి యొక్క అవతారం. ఇది చిన్న ఆయన గురించి చరిత్ర. అప్పుడు భూమిపైకి వచ్చి ఆయుర్వేదం, వ్యాకరణం, యోగా ఇచ్చి వెళ్ళారు. ఇది చరిత్ర చెప్తుంది. మీరు ఇన్ని సంవత్సరాల 13 సంవత్సరాల యోగా ప్రస్థానంలో మేము మా ప్రస్థానంలో చాలామంది ధ్యానం చేసి క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళు, మైగ్రేన్ హెడ్ఏక్లు తగ్గించుకున్న వాళ్ళు, రకరకాలుగా మిరాకిల్స్ జరిగినాయి ధ్యానంలో. అట్లనే మీ యోగా ప్రపంచంలో మీరు చేసిన రీసెర్చ్లో కానీ మీ పర్సనల్గా మీకు ఉండే శిష్యులు కానీ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా క్రానిక్ డిసీజ్లు అట్లా యోగా చేసి తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు? చాలామంది ఉన్నారు. 1-2 ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? వయసు రీత్యా అందరికీ వస్తాయి, కానీ 20 సంవత్సరాల వాళ్ళకి, 21 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇప్పుడు వెన్నుపూస సమస్యలు, మెడ సమస్యలు, డయాబెటిక్ అంటే మధుమేహము, రక్తపోటు, మైగ్రేన్ నొప్పి అని పాక్షికంగా ఒక సైడ్ తలనొప్పి రావటము, చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న యువతకు వచ్చేస్తున్నాయి. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ సంస్థలోనే ఒక అబ్బాయికి లామినెక్టమీ అని వెన్నుపూసలు 2 అతుక్కొని వెళ్ళిపోతాయి, అంటే మధ్యలో ఉండే డిస్క్ భాగం లేకోకుండా అతనికి ఒక సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ కుర్రాడు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఆ అబ్బాయికి ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోక ముందుకు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అలాంటి నొప్పి ఏదైతే ఉందో ఇంకా ఇతర సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఉన్నాయి. అబ్బాయి బీటెక్ చదువుతూ నేను అబ్బాయికి బీటెక్ పాఠాలు చెప్పాను. నన్ను సంప్రదించాడు, సార్ మీరు యోగా టీచర్ అంట కదా, ఇదే స్టూడియోలో ఒక వారం పాటు నా దగ్గర ఉంచుకొని ఆయిల్ థెరపీతో పాటు కొన్ని యోగా ఆసనాలు ఆ అబ్బాయికి నేర్పించడం ద్వారా ఆ అబ్బాయి ఇప్పుడు సంవత్సరం నుంచి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకోకుండా ఇట్స్ ఎ వెరీ క్రానిక్ ప్రాబ్లం. అట్లాగా ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, ఒక క్రమబద్ధీకరణలో చేస్తే చాలా సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుందండి. ఇంకొకటి నేను ఘంటాస్పదంగా ఏం చెప్పగలనంటే సమస్య ఎంత ఉన్నదో అంతకంటే హెచ్చు స్థాయిలోకి అయితే వెళ్ళదు ప్రాబ్లం. అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుంది తప్పించి అంతకంటే పై స్థాయికి అయితే వెళ్ళదు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారు. మరి ఎందుకని ఎక్కువ మంది అంటే ఏదన్నా ప్రాబ్లం ఉండగానే టక్కున హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఒక యోగా సెంటర్కో, ఒక మెడిటేషన్ సెంటర్కో ఈ మధ్య కొంచెం అలవాటు అవుతున్నట్టున్నారు. మీరు గమనిస్తున్నారా? ఏమంటారు? అది మీకు సుస్పష్టంగా కనపడాలంటే ఈ మార్చ్ 21వ తారీఖున 22వ తారీఖున జనతా కర్ఫ్యూ విధించింది భారతదేశ ప్రభుత్వం. అప్పటి నుంచి మొన్న లాక్డౌన్ 5 వరకు చూసుకుంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ శాతం చాలా తగ్గింది, మరణాలు చాలా తగ్గాయి, జబ్బుల రేటు కూడా చాలా తగ్గాయి. ఎందుకు అంటే ఏంటంటే అవకాశం లేదు. అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు నొప్పి వస్తుంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం ఇంట్లో చేసుకుందాం అనుకొని మైండ్ని అలా మార్చుకోగలిగారు వాళ్ళు. దాన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే హాస్పిటల్ ఉంది కదా వెంటనే వెళ్ళి గోళీ వేసేసుకుందాం, టాబ్లెట్ ఓపెన్ చేసినా హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందని భయంతో వెళ్ళలేదు అందరూ. హాస్పిటల్స్ క్లోజ్ చేస్తున్నాయి కదా, అప్పుడు ప్రత్యామ్నాయం లేదు. హాస్పిటల్స్ ఉంటుంటే ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళి ఉండేవారు, హాస్పిటల్స్ తీసలేవు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రజలకి కొంతమందికి అర్థమైపోయింది, ఈ సమస్యకి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళామే అని చాలామందికి అవగాహన శాతం అయితే పెరిగింది. కోవిడ్ వల్ల చెడైతే ఎంత జరిగిందో అంతే శాతం మంచి కూడా జరిగింది అనేది నా అభిప్రాయం. అయితే ప్రతి చిన్నదానికి టాబ్లెట్ వేసుకోకూడదు. వేసుకోవటం వల్ల కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది, యాంటీబాడీస్ తగ్గిపోతాయి.
యోగా ఒకటే టీచ్ చేస్తారా, యోగాతో పాటు ఆహార నియమాలు కూడా టీచ్ చేస్తారా? యోగాలోనే ఆహార నియమాలు అంటే మీకు చూడాలంటే తమో రజో సాత్విక్ గుణాలన్నీ 3 ఉంటాయండి గుణాలు తీసుకుంటే. అట్లాగే శరీర తత్వాలు తీసుకుంటే ఆయన శరీరము వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా అన్నది కూడా పరిగణలోకి తీసుకొని యోగా అన్నది వాళ్ళకి చెప్పబడుతుంది. ఆహార నియమాలు కూడా వాళ్ళకి ఉదర సంబంధిత ప్రాబ్లమ్స్తో కనుక రావటం జరిగితే ఆహార నియమాలు చెప్తాము. ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన ఆహార నియమాలు మాకు ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు చెప్తాము. తెలవనప్పుడు అందులో నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపిస్తాం. చాలామంది నేను యోగా గురువులను కలిసా. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, నేను అందరికన్నా కొంచెం ఎక్కువ నేర్చుకున్నా, నాకు అందరికన్నా ఎక్కువ తెలుసు, నేను అక్కడ అది చేసా, ఇక్కడ ఇది చేసా అని చెప్తా ఉంటారు. లేదా నేనే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నా, నేనే ఓన్గా చేసి కనుక్కున్నా అని చెప్తుంటారు. అసలైన గురువుని, అసలైన ఆచార్యుణ్ణి ఎట్లా గుర్తించాలి, ఏంటి, ఏ స్థాయిలో, ఏంటి పారామీటర్ ఏంటి ఒక కామన్ మ్యాన్కి? నవకాంత్ గారు, మీ ఒక ప్రశ్న కాదు, మీ దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను దాన్ని 2 ప్రశ్నలుగా తీసుకుంటాను. ఫస్ట్ ప్రశ్న, ఆచార్యుడిని ఎన్నుకోవటం ఎలాగా? ఆచార్యుడిని ఆచరించే వాళ్ళనే ఆచార్యుడు అని అంటారు. మీరు ఏ విద్యలోనైనా కూడా ఆచార్యుని ఎంచుకునే ముందర ఆయన ఆచరిస్తుండా లేదా అన్నది 1కి 2 సార్లు చూసుకొని పరీక్షించుకొని ఆయన దగ్గర విద్య నేర్చుకోవటం మంచిదని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఇంకొకటి, నేను కొత్తగా కనుక్కున్నాను అని ఈ శాస్త్రంలో అంటే నేను ఒప్పుకోనండి. పూర్వం మునులు కనుక్కొని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని మనం తీసుకొని, అంటే మనకి నచ్చినట్టుగా తీసుకోవటం కాదండి. వాళ్ళు ఎలా అయితే ఒక స్టాండర్డ్ పెట్టి వాళ్ళు కనుక్కున్నారో అదిని తీసుకొని మనం ఆచరణలోకి పెడితే చాలండి. కొత్తవి కనుక్కోవాల్సిన అవసరం లేదు. పూర్వం మునులు ఋషులు ఏవైతే కనుక్కున్నారో దాని అర్థం మారకుండా మనం కనుక ఆచరణలోకి పెట్టగలిగితే చాలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎక్స్క్లూజివ్గా ఈ శాస్త్రంలో, యోగా శాస్త్రంలో. మీరు అసలు యోగా ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం జరిగిందండి? ఇన్స్టిట్యూట్ అంటే అండి, నా టీచర్ పేరు వచ్చేసి, నేను చాలామంది దగ్గర నేర్చుకున్నానండి. కానీ ఎక్కువ రోజులు మట్టుకు నేను ఉన్నది శ్రీమతి జర్నా మోహన్ గారి దగ్గర అండి. ఆవిడ నా గురువు, నా దైవంగా భావిస్తాను. ఓనమాలు నేర్చుకుంది ఆవిడ దగ్గర. అసలు యోగా అంటే ఇది అన్నది మేడమే చెప్పారు. ఆవిడ దగ్గర ఆవిడ బీకేఎస్ అయ్యంగర్ శిష్యురాలండి. షీ ఈజ్ అ సర్టిఫైడ్ టీచర్. మేము ఆ పద్ధతిని ఫాలో అవుతాము, సిస్టమ్ని ఫాలో అవుతాం తప్పించి మేము సర్టిఫైడ్ టీచర్స్ కాదు. మేడం దగ్గర నేర్చుకున్నాం. మేము 8 years 9 years ఉండి నేర్చుకున్నాం. 8-9 years నుండి నేర్చుకున్నాం మేడం దగ్గర. ఎక్కడండి? హైదరాబాద్లోనే అండి, బెంగళూరులో, పూణే వెళ్ళాము, అక్కడ నేర్చుకున్నాం. ఎక్కువ సంవత్సరాలు ఉంది శ్రీమతి జర్నా మోహన్ గారి దగ్గరే ఉన్నాను. కొంతమంది యోగా 3 monthsలో నేర్పిస్తూ ఉంటారు, కొంతమంది 6 months అంటారు, కొంతమంది 1 year పడుతుంది అంటారు. ఇది పెద్ద కన్ఫ్యూజన్. ఏంటి సార్ ఇది? అసలు యోగా నేర్చుకోవాలంటే, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేయాలి? ఎన్ని సంవత్సరాలు సరిపోదు అండి. ఓకే. నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. బీకేఎస్ అయ్యంగర్ గురువు గారిని ఒక విమానాశ్రయంలో పట్టుకొని, గురూజీ నేను యోగా 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు అర్థం కావటం లేదు, ఎక్కడ ఉన్నాను నేను యోగా అంటే, గురూజీ చెప్పారు, నేను 85 సంవత్సరాల నుంచి యోగా సాధన చేస్తున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే అండి, ఎప్పుడైతే మనం యోగా సాధన చేస్తామో, యోగా నేర్పించబడతామో, ఒక్కొక్కళ్ళ శరీర తత్వం, ఒక్కొక్కళ్ళ శరీర నియమం ఒకలా ఉంటుంది. దానికి అనుభవమే మూలం. అనుభవంతోనే ఈ విద్య. అందరి శరీరాలు ఒకటేలా ఉండవు. అంటే ఇన్ని నెలల కోర్సులో కంప్లీట్ అవుతుంది అని చెప్పలేమంటారు? చెప్పలేమండి. అందుకే అలా ఉండదండి. కాకపోతే ఏదో ఒక మూలం ఉండాలి కాబట్టి ఒక నిర్దిష్టమైన సిలబస్ అంత పెట్టేసి దానికి ఒక 3 months సర్టిఫికేషన్ అనో, 6 months సర్టిఫికేషన్ అనో, ఎంఎస్సి యోగానో, బిఎస్సి యోగానో విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇస్తున్నాయి. కానీ అందులో మొత్తం యోగాలో 84 లక్షల ఆసనాలు చెప్పలేరు కదా. అన్నీ ఉన్నాయి. భూమిపైన ఎన్ని అయితే జీవరాశులు ఉన్నాయో అన్ని ఆసనాలు ఉంటాయి. కానీ ఎక్కువగా వాడుకలో ఉండేటివి మాత్రం 250 నుంచి 300 ఆసనాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటాయి. 250 నుంచి 300 ఆసనాలు. మీరు ఎన్ని ఆసనాలు నేర్పిస్తుంటారు? అలా చెప్పలేము. మనం ఎన్ని ఆసనాలు అంటే నేను ఇప్పుడు గుర్తు చేసుకొని కౌంట్ చేసుకొని చెప్పలేము. ఒక 100 వరకు అనుకుంటున్నాను. చూడాలి. నేను సాధకుండా ఇప్పటికీ కూడా. ఒక వ్యక్తి ఒక ప్రాబ్లంతో
ఒక యోగా సెంటర్కి వెళ్తున్నాడు, అంటే నడుము నొప్పి వచ్చిందనో కాలు నొప్పి వచ్చిందనో ఇంకేదో ప్రాబ్లంతో యోగా సెంటర్కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి ఆ యోగా మాత్రమే నేర్పిస్తారా, దాంతోపాటు మిగతా కూడా నేర్పిస్తుంటారా? అదే నేను చెప్తుందండి, శరీర నిర్మాణం ఎలా ఉంది, శరీర గతి ఏంటి, శరీర స్థితి ఏంటి అన్నది ఫస్ట్ యోగా టీచర్ అన్నది అవగాహన చేసుకుంటే. నడుము ప్రాబ్లం ఉంది మీరు అన్న ప్రశ్నకి, నడుము నొప్పి సమస్యతోనే ఒక రోగి వస్తాడు. నడుము నొప్పి మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే, వెన్నుపూస మీదనే ఉదర భాగ కండరాలు కూడా గట్టిగా చేస్తే నడుము నొప్పి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. చాలా వరకు ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఆ సమస్య, దానికి అనుసంధానమైన ఉన్న సమస్యల్ని కూడా చూడాలండి. ఇప్పుడు మీరు వైద్యుడి దగ్గరికి వెళ్తారు, ఒక ఎండి దగ్గరకో ఒక జనరల్ సర్జన్ దగ్గరకో వెళ్తారు. ఒక ప్రాబ్లంతో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ అన్నది డాక్టర్ కనుక కనుక్కుంటే, వైద్యుడు కనుక్కోగలిగితేనే మీకు ఔషధం అన్నది కరెక్ట్గా దొరుకుతుంది ఆయన దగ్గర. లేకపోతే ఔషధం దొరకదు, మనం ఎక్కువ ఔషధం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒక యోగా టీచర్ దగ్గరికి కనుక మీరు వెళ్తే మీ సమస్యతో పాటు అనుసంధానమై ఉన్న సమస్యలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ రిపోర్ట్ తీసుకురా, ఎంఆర్ఐ స్కాన్ తీసుకురా, ఎక్స్రే తీసుకురా అని చెప్తుంటాడు. అట్లా మీరు కూడా చూస్తారా అండి? కొన్ని సమస్యలకి చూడాల్సి వస్తుందండి, కొన్ని సమస్యలకి అవసరం లేదు. ఇప్పుడు ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడికి ఏం పరీక్ష చేయిస్తాము? ఏ పరీక్ష అవసరం లేదు. అది ఏ ఒత్తిడి, ఏ రకమైన ఒత్తిడి అనేది మనం తెలుసుకోవాలి. అది అతనితో చర్చించిన తర్వాత, అతనితో క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత తెలుసుకోగలుగుతాడు. కోపం ఉంటుంది, కోపానికి ఏ పరీక్ష చేస్తారు? అసూయ ఉంటుంది, అసూయకి ఏం పరీక్ష చేస్తాము? ద్వేషం పెంచుకుంటాము, దానికి ఏం పరీక్ష చేస్తాము? కొన్ని జబ్బులకి పరీక్షలు ఉండవు. అది మనకున్న అవగాహనతో జస్ట్ అంటే ఇప్పుడు నడుము నొప్పి, వెండ నొప్పి ఏదో వచ్చింది, ఆ స్కానింగ్ రిపోర్ట్ అటువంటి వాటికి కొన్ని పరిగణలోకి తీసుకుంటాం, స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటామండి. కొన్ని సమస్యలు అసలు పరీక్ష లేకోకుండానే సాధనలో తగ్గిపోతాయి. తర్వాత ఇప్పుడు వీడికి బి కాంప్లెక్స్ తక్కువ ఉంది అంటారు, సి విటమిన్ తక్కువ ఉంది, ఏ విటమిన్ తక్కువ ఉంది, ఇట్లాంటివి అంటారు. అట్లాంటి విటమిన్లు పెంచడానికి కూడా యోగా పనిచేస్తుందండి. అలాంటి విటమిన్ లోపాలు ఉన్న సాధకులు కనుక వస్తే ప్రకృతిని నమ్ముకోవాలి. మనం ప్రకృతిలో సాధన కనుక చేస్తే మనకి ఏవేవైతే విటమిన్స్ లోపాలు తక్కువగా ఉంటాయో అవన్నీ సమకూరుతాయి. నేచర్లో విటమిన్ డి మీకు ఎండలో పుష్కలంగా దొరుకుతుంది. అందుకే మీరు చూడండి, ఎవరైతే కూలి పని చేసుకునే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు, వాళ్ళు సూర్యుడు నడినెత్తున ఉన్నా కూడా వాళ్ళు చేసుకుంటారు. అలాగే కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ మనకి ఏదైతే సమస్య ఉందో ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడతాయి. యోగా చేసుకుంటూ నేచర్లో ఇంకా ప్రకృతిని నమ్మాలి, పంచభూతాలను నమ్ముకోవాలి. తర్వాత ఇప్పుడు రకరకాల అంటే థెరపీస్ వచ్చినాయి. అంటే ఈ లాస్ట్ 10 yearsలో ఇంటర్నెట్ వల్ల కానీ, టీవీ మాధ్యమాల వల్ల కానీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే హోమియోపతి అని, యోగా థెరపీ, తర్వాత వాటర్ థెరపీ అని, న్యాచురోపతి అని, ఆక్యుపంచర్ అని, ఆక్యుప్రెజర్ అని, ఎరోమా థెరపీ అని, ఆయిల్ థెరపీ అని, ఇన్ని వచ్చేసరికి ఇంతకుముందు ఏం తెలియదు అందరికీ. ఏదన్నా ఒక 20 years బ్యాక్ ఏదైనా జబ్బు చేస్తే ఆయుర్వేదం కానీ వెళ్ళాలి, అలోపతి దగ్గరికైనా వెళ్ళాలి, లేదా హోమియోపతి. ఇప్పుడు ఇన్ని వచ్చినాయి. అంటే ఎప్పటి నుంచో ఉండిండొచ్చు బహుశా, కానీ ప్రచార మాధ్యమాల వల్ల ఇన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరేమంటారు? కన్ఫ్యూజన్ ఉన్న మాట అయితే వాస్తవం అండి, అది నేను కూడా ఒప్పుకుంటాను. ఆ సమయం మీకు తారసపడితే, అలాంటి సమస్య మీకు తారసపడినప్పుడు మీ మనసు ఏం చెప్తుంది అన్నది మీ మనసుని వినటం మంచిది. ఓకే, మీ మనసు ఏం చెప్తుందని వేరే వాళ్ళ మీద ఆధారపడటం కంటే, ఉదాహరణ మీరు తీసుకుంటే ఆయుర్వేద శాస్త్రంలో తైలమర్దన గురించి క్షుణ్ణంగా చెప్పబడింది. దానికి ఒక కొలమానం ఉంది, దానికి ఒక ఆధారం ఉంది. ఆధారం ఉండే శాస్త్రం ఏంటన్నది చూసుకొని మీరు కనుక ఫాలో అవుతే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అంటే ప్రతి స్కూల్లో ధ్యానం చేయాలి, యోగా చేయాలి, కాలేజెస్లో చేయాలి అన్నీ పెడుతున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి, ఎట్లా జరుగుతుంది? నిజంగానే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే విద్యార్థి దశ నుంచి వారిలో ఎలాంటి పరివర్తన వస్తుంది, మన దేశానికి ఎట్లాంటి లాభం జరుగుతుంది? మంచి ప్రశ్న వేశారు నవకాంత్ గారు. మీరు
ఇప్పుడు కాలేజీ స్థాయిలో, కళాశాల స్థాయిలోంచి, కాలేజీ స్థాయిలోంచే, స్కూల్ స్థాయిలోంచే యోగాని ప్రారంభించడం జరుగుతుంది. అది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ కింద పెడుతున్నారు. మీరు స్కూల్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఉంటుంది, దానికి పై స్థాయి. కళాశాలలు కనుక తీసుకుంటే ప్రొఫెషనల్ బాడీస్ అని చెప్పేసి యూజీసీ అని, ఏఐసిటి అని వాళ్ళు కంపల్సరీ చేశారు. అట్లా మా కళాశాలలో, చాలా కళాశాలలో ఇప్పుడు యోగా అన్నది కంపల్సరీ సబ్జెక్టుగా చేశారు. తప్పనిసరిగా దాని ప్రభావం విద్యార్థుల్లో ఉంటుందండి. పర్సనల్గా నేను గమనించాను. నేను ఏ కళాశాలలో అయితే వృత్తిగా చేస్తున్నానో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, చాలామంది విద్యార్థులు నా చేత యోగా నేర్చుకోబడ్డారు. వాళ్ళకి యోగా సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు యోగాలో నేర్చుకున్నదాన్ని వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి వచ్చే అసౌకర్యాలు, కోపం కానివ్వండి, అసహనం కానివ్వండి. మీరు కాలేజ్లో సబ్జెక్ట్తో పాటు యోగా నేర్పిస్తారు? అవునండి, అది కంపల్సరీ సబ్జెక్ట్గా పెట్టాము మేము. నేనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఒక్క కళాశాలలో కంపల్సరీగా చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. మీరు పర్సనల్గా చూసిన వాటిలో పిల్లలు ఎట్లాంటి చేంజ్ వచ్చిందండి మీ స్టూడెంట్స్? పర్సనల్గా చూస్తే అండి, చాలామంది అమ్మాయిల్లో కనుక చూసుకుంటే వాళ్ళకు వచ్చే సమస్యలు ఏవైతే నెలసరి సమస్యలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర సమస్యలు కానివ్వండి, కోపం కానివ్వండి, ఆ వయసులో 16, 17, 18 ఇయర్స్లో కోపము, అసహనము, నిర్ణయం తీసుకోలేకపోవటము, ఏకాగ్రత లోపము, విటమిన్స్ లోపము, స్టామినా లేకపోవటము, ఇలాంటివన్నీ, కోపం, అసూయ, అవన్నీ యోగా ద్వారా సరళీకృతం అవుతాయి. ఓకే, అయ్యాయి కూడా. చాలామంది పిల్లలు మాకు చెప్పారు, యోగా చేయటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ తగ్గింది, ఆలోచించగలుగుతున్నారు, మంచి ఏంటి చెడు ఏంటి అని నిర్ణయించుకోబడుతున్నారు, తల్లిదండ్రులకి ఎదురు తగ్గించారు. చాలా నేను గమనించిన దాంట్లో, నేను చెప్పిన విద్యార్థుల దాంట్లో చాలా తేడా ఉందండి. తర్వాత చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో చేయడానికి, మామూలు టైంలో చేయడానికి తేడా ఉంటుందండి? అంటే ఉంటుందండి, ఎక్కువ తేడా అని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో మీరు చూసుకుంటే సమయం చాలా విలువ అయిపోయింది. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే మీరు నైట్ నిద్ర వెళ్ళే సమయం త్వరగా పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని జాబ్స్ షిఫ్ట్ల పరంగా ఉన్నాయి. సో మనకి ఎలా వీలు అవుతుంటే అలా చేసుకోవటం ఉత్తమం అన్నది. ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఏదన్నా ఒక సమయాన్ని ఎంచుకొని రోజు అదే సమయంలో చేయండి. శరీరానికి అదే అలవాటు చేయండి. ఒకరోజు మార్నింగ్ చేసి, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు సాయంత్రం, ఇంకొక రోజు పొద్దున, అట్లా చేస్తే శరీరం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. డిసిప్లైన్డ్గా చేస్తే శరీరానికి ఒక డిసిప్లిన్ అలవాటు పడుతుంది. ఆటోమేటిక్గా ఆ టైంకి ట్యూన్ అయిపోతాం. ఆ టైంకి మనం యోగా చేయాలంటే మన శరీరమే గుర్తు చేస్తుంది మనకి. ఇన్ కేస్ తొందరగా లేచే అలవాటు బ్రహ్మముహూర్తం చేస్తే ఇంకా మంచిది, చాలా బెనిఫిట్ ఉంటుందండి. వీలైతే బ్రహ్మముహూర్తంలో చేసుకోవటం చాలా శ్రేయదాయకం. ఎందుకంటే అండి, చాలామంది చెప్తుంటారు, ఇప్పుడు ప్రాణాయామాలు కానీ ఏమైనా చేయాలంటే కనుక ఒక రూమ్లో చేసేదానికి, ఆరు బయట పార్క్లో కానీ మంచి ఆక్సిజన్ ఉండే దగ్గర చేసేదానికి తేడా ఉంటుందంటారు కదా, అది నిజమేనా అండి? నిజమే అండి, చాలా తేడా ఉంటుంది. రూమ్లో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, బయట ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కాబట్టి తేడా కొంచెంగా ఉంటుంది. అదే మార్నింగ్ అయితే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలుంటే బయట చేసుకోవచ్చు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రాణాయామం 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 అన్న పదం బాగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా పేపర్లో, టీవీలలో, అన్ని టీవీలలో వినిపిస్తుంది. యోగా కంటే కూడా ఎక్కువ ప్రాణాయామం అన్న పదం వినిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రాణాయామం గురించి కొంచెం వివరించండి బ్రీఫ్గా. ప్రాణాయామ అంటే ఏంటండి? బ్రీతింగ్ ప్రాక్టీసెస్. ప్రాణ అంటే శక్తి, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే వైటాలిటీ. యామ అంటే వ్యాకోచం, ఎక్స్టెన్షన్ అనుకోండి, ఎక్స్పాన్షన్ అనుకోండి. ప్రాణాయామం అంటే మీరు విడదీస్తే ఆ పదము ప్రాణాయామం అంటారు దాన్ని. ప్రాణాయామంలో ఎక్కువగా వాడేటిది మన నాసికా రంధ్రాలు, మన ఊపిరితిత్తులు. ప్రాణాయామ ఏంటంటే ముక్కు ద్వారా చేయబడేటివి. అందులో రకరకాలైన ప్రాణాయామాలు ఉంటాయి. భస్త్రిక అని, నాడీ శోధన అని, బ్రాహ్మరి అని, శీతలి అని, శీతకారి అని వివిధ రకాలైన ప్రాణాయామాలు ఉంటాయి. ఆ ప్రాణాయామాలు గురు సమక్షంలో నేర్చుకొని మీరు కనుక ఆచరణలో పెడితే చాలా సత్ఫలితాలను ఇస్తాయి.
మీ స్టూడెంట్స్లో ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చింది సార్? ఏకాగ్రత చాలా పెరుగుతుందండి. ప్రాణాయామ ఎవరైతే నిత్యం సాధన చేస్తారో ధారణ శక్తి పెరుగుతుంది. కపాలభాతి ఇవన్నీ ప్రాణాయామం అండి? కపాలభాతి అనేది ప్రాణాయామ కాదండి, అది క్రియ కిందికి వస్తుంది. కపాలభాతి అనేది క్రియ. కపాలభాతి సర్వరోగ నివారిణి. ఎవరైతే నిత్యంగా సాధన చేస్తారో కపాలభాతి 5 నుంచి 10 నిమిషాలు సమయం కేటాయించుకొని చాలా సమస్యలకి మీకు సమాధానం దొరుకుతుంది. అది రామ్దేవ్ బాబా వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది కపాలభాతి. అంతకుముందు కూడా ఉండేది కానీ ఫేమస్ చేసింది. అవునండి, మీడియా మాధ్యమం వచ్చిన తర్వాత రామ్దేవ్ బాబా గారి వల్ల కపాలభాతి ఎక్కువగా తెలిసింది. కపాలభాతి అనేది సంజీవిని లాంటిది అంటారు. అవునండి, సర్వరోగ నివారణ. అవునండి. అంటే ఏంటి సార్ దాని వెనకాల సైన్స్? కపాలం అంటే స్కల్, స్కల్. భాతి అంటే క్లెన్జింగ్. ఓకే, భాతి తలను క్లెన్స్ చేసేది. అవునండి. ఆలోచన కనుక మనం శుద్ధి చేయగలిగితే శరీరం మొత్తం శుద్ధి అవుతుంది. శరీరం మొత్తం. కపాలభాతి అనేది మనసు మీద పనిచేస్తుంది. మనసు మీద పనిచేస్తుంది. చాలా మంది ఏదో పొట్ట మీదనో ఊరుతా ఉంటే అట్లా అనుకుంటారు. కపాలభాతి చేయటం విధానం ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఎగ్జైల్ చేయాలి. బ్రెత్ ఎగ్జైల్. ఉచ్ఛ్వాస నిశ్వాస. నిశ్వాస తీసుకునేది నార్మల్గా ఉండాలి, వదిలిపెట్టేది చర్య బలవంతంగా ఉండాలి. దానికి కపాలభాతి అన్నది మనసు మీద పనిచేసే, మనసు మీద పనిచేసే క్రియ. అదే సర్వరోగ నివారణ. సర్వరోగ నివారణ కూడా చాలా సమస్యలకి మనసే కాదు. అవునండి. కపాలభాతి అంటే ఇదే అర్థం అన్నట్లు. ఇన్ని రోజులు నేను నాకు ఆ సెన్స్ రాలే. కపాలభాతి అంటే ఏదో కడుపులో ఇట్లా అంటా ఉంటే ఏదో అనుకున్నాం కానీ కపాలభాతి అన్నది మన బ్రెయిన్ని క్లెన్స్ చేసేది. 3వ నేత్రం కూడా ఇంకా ఆధ్యాత్మికతలో లోతుగా వెళ్తే 3వ నేత్రంతో కూడా ఆలోచించగలిగే శక్తి కపాలభాతి ద్వారా సిద్ధిస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కపాలభాతి చేయడం వల్ల ఎంప్టీ మైండ్ వస్తుంది నేను కొంచెం ట్రై చేస్తూ ఉంటే కపాలభాతి చేసినప్పుడు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతాను ఆటోమేటిక్గా. ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు శూన్యం. తర్వాత అంటే ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ చాలా జరుగుతుంది యోగా శాస్త్రం మీద, ధ్యాన శాస్త్రం మీద. అంత బ్రెయిన్ వేవ్స్ని టెస్ట్ చేస్తున్నారు, మిషన్లు పెట్టి టెస్ట్ చేస్తున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ బాగా డెవలప్ అయ్యి అందరూ అంటే సైన్సు స్పిరిచువాలిటీ రెండు దగ్గరికి వచ్చేటట్టు కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా. మీ ఒపీనియన్ ఏంటి సార్? అది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఈ రెండింటి మీద. ఆధ్యాత్మికతలోనే శాస్త్రీయత ఉంటుందండి, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆధ్యాత్మికత ఉదాహరణ మీరు చూసుకుంటే ఒక మంత్రం జపించినా కూడా అందులో సైన్స్ ఉంటుంది. సైన్స్ ఏంటంటే మంత్రాన్ని గనక మంత్రంలా జపిస్తే అందులోంచి ఉద్భవించే తరంగాలకి మన బుర్రలో ఉండే కెమికల్స్ ఏవైతే హెచ్చుగా రిలీజ్ అవుతుంటాయో తక్కువగా దాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అందుకే మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. నేను ఇంకో ఉదాహరణ చెప్పాలంటే పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం గనక ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి అది సమయపాలన. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పొద్దెక్కుతుంది నాయన లెగు అని చెప్పేసి స్వామివారిని లేపుతుంటే మనం లేపుతున్నట్టు. నీ పని ఎవరూ చెయ్యరు, నీకు పని నువ్వే చేసుకోవాలి, సమయం అయిపోతుంది లెగు. ఇట్స్ నథింగ్ బట్ ఏ టైం మేనేజ్మెంట్. బాగా అర్థం చేసుకున్నట్టే అయితే అది సమయభావన, సమయపాలన, టైం మేనేజ్మెంట్. ఇట్స్ నథింగ్ బట్. అందుకే చెప్తున్నా ఆధ్యాత్మికతలో సైన్స్ ఉంది. మీరు లలితా సహస్రనామాలు తీసుకున్నా అది శరీర నిర్మాణం గురించి మొత్తం అన్ని చక్రాల గురించి బోధించబడుతుంది అందులో. స్పిరిచువాలిటీ సైన్స్ రెండు దగ్గర అయ్యే రోజులు వస్తాయంటారా? తప్పకుండా వస్తాయి. ఏదో స్పిరిచువాలిటీ అంటే మూఢనమ్మకం, యోగా అంటే మూఢనమ్మకం అన్నట్లు ఇప్పుడున్న సైన్స్ కొట్టేస్తుంది దాన్ని. అవునండి. మీరు దీనికి ఉదాహరణ కనుక చెప్పాలి అంటే పాశ్చాత్య దేశాల్లో మీరు ప్రప్రథమంగా అగ్రరాజ్యమైన అమెరికా కనుక తీసుకుంటే పర్ క్యాపిటా ఆఫ్ యోగా ప్రాక్టీషనర్స్ అంటే సగటున అక్కడ చేసే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది అమెరికాలో. అక్కడ మీరు యోగా కోర్స్ నేర్చుకోవాలంటే కూడా స్కాలర్షిప్స్ ఇస్తుంది ప్రభుత్వం. మీరు అంతర్జాలంలో కనుక మీరు చూస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ లభ్యమవుతాయి. అంత దిశగా అక్కడ పరిశోధన బాగా జరుగుతుంది కాబట్టి ప్రజల్లో కూడా నమ్మకం ఎక్కువగా వస్తుంది. స్కాలర్షిప్ ఇచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా అమెరికాలో ఎక్కువగా జరుగుతుంది అలాగా. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ తర్వాత చూస్తే కనుక మెల్లమెల్లగా అల్లోపతి తగ్గుతూ వస్తుంది. అంటే చాలామంది ప్రత్యామ్నాయం అంటే ఆయుర్వేదం పెరిగింది, తర్వాత యోగా చేసే వాళ్ళు పెరిగారు, రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ పెరుగుతూ వచ్చినాయి. ఫ్యూచర్లో ఆల్టర్నేటివ్ థెరపీస్ ఎలా ఉంటాయని మీ అభిప్రాయం?
నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న పరిస్థితిని కనుక పరిగణనలోకి తీసుకుంటూ చెప్తే ప్రజల్లో చాలా పరిపక్వత వచ్చింది ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్రత్యామ్నాయ ఔషధాల మీద. వైద్యో నారాయణో హరండి, మనకి అవసరం అయినప్పుడు కంపల్సరీ డాక్టర్ని కలవాలి, వాళ్ళ సూచన సలహా మేరకే మనం తీసుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయానికి డాక్టర్ని వెళ్ళి అలోపతి మెడిసిన్ వాడటం అన్నది సబబు కాదన్నది నా అభిప్రాయం. శరీరానికి కూడా రోగ నిరోధక శక్తి పెంచుకునే అవకాశం మనం ఇవ్వాలి. నేను నిన్ననే ఒక కోట్ చదివా ఇక్కడ ఫేస్బుక్లో, అల్వా ఎడిసన్ రాసిన కోట్. ఏం రాశాడంటే ఆయన, భవిష్యత్తులో వైద్యుల దగ్గరికి జనాలు పోవడం మానేసి ఆహారం నియమాలు పాటిస్తూ సరైన న్యూట్రిషన్తో రోగాలను తగ్గించుకునే రోజులు వస్తాయని రాశాడు ఆయన. ఇప్పుడు మీరు సఫర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఆస్వాదించాలనుకుంటున్నారా అన్నది మీ చేతుల్లో ఉంది. ఏ ఆహారం తినకూడదో ఆహారం తిని సఫర్ అవుతున్నారు, అది మన చేతుల్లోనే ఉంటుంది. జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు జనాలు ఎక్కువగా. బయట ఆహారానికి, శుచి లేని ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే యాంత్రిక జీవనంలో అది వాళ్ళ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి ఆరోగ్యం వారి చేతుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పరిస్థితులు అన్నీ మనం బేరేజ్ వేయాలి ఒక సమాధానం ఇచ్చే ముందర. కానీ మీరు అన్నట్టుగా వైద్యుల దగ్గరికి, అంటే అలోపతి వైద్యుల దగ్గరికి మానేసి ఆహార నిపుణుల దగ్గరికి, యోగా నిపుణుల దగ్గరికి వచ్చే రోజులు ముందు ఉన్నాయని వ్యక్తిగతంగా నాకు కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్ ఇన్ వెస్ట్రన్ సొసైటీలో చాలామంది ఉన్నారు, మన భారతదేశంలో కూడా వస్తుంది ఆ రోజు. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, చాలామంది రోజుకి ఎంతసేపు చేయాలి? ఒకరు అరగంట అంటారు, ఒక 20 నిమిషాలు అంటారు, ఒక గంట అంటారు, ఒక 2 గంటలు అంటారు. ఏంటి ప్రామాణికం దీనికి? ప్రామాణికం ఏంటంటే అండి, దీనికి ఆ సాధన ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి, మధ్యలో ఏం చెయ్యాలన్నది కనుక మీరు తెలుసుకోగలిగితే మీకు ఎంత సమయం పడుతుందన్నది తెలుస్తుంది. అంటే సాధన ఎలా చేయాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి, 3 దశలు సాధన. మళ్ళీ ఇక్కడ మీ సాధన నిర్మాణాత్మకంగా ఉందా లేదా అన్నది కూడా మీరు గ్రహించగలగాలి. అప్పుడే జబ్బులు తగ్గుతాయి. సాధన నిర్మాణాత్మకంగా లేకపోతే మీకు జబ్బులు తగ్గటానికి ఆస్కారం ఉండదు. ఓకే, ఎంత సమయం అన్నది మీరు కనుక తెలుసుకోగలిగితే మనకే తెలియాలంటారు. మనకి తెలుస్తుంది. గురువు దగ్గర పర్యవేక్షణలో కనుక మనం నేర్చుకుంటే ఏది చేయాలి, ఏది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి. ఎందుకంటే యూట్యూబ్లో ఏదో టక్కున ఒక ఆసనం కొడితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అది ఎంతసేపు చేయాలో అర్థం కాదు చాలామందికి. యూట్యూబ్ అన్నది కేవలము అది ఒక సమాచార మాధ్యమే. ఈ శాస్త్రంలో తీసుకుంటే మిగతా శాస్త్రాల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు యోగా శాస్త్రంలో ప్రత్యామ్నాయమైన ఔషధం కాబట్టి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటున్నారు. ఇందులో మీరు యూట్యూబ్ మాధ్యమాన్ని కనుక మీరు తీసుకొని చేస్తే మీకు సత్ఫలితాలు రావు. ఎందుకు అంటే అండి, ఉదాహరణకి తీసుకుంటే ఒక శిక్షకుడు, ఒక యోగా ఉపాధ్యాయుడు ఒక శరీరాన్ని బేరేజ్ వేసుకొని ఆసనాలు మీకు యూట్యూబ్ మాధ్యమంలో పెడతారు. నువ్వు చేసేటప్పుడు నీ శరీరం ఏంటి అన్నది ఆ శిక్షకుడికి ఎలా తెలుస్తుంది? అది ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం ఇస్తుంది మనకి. మధుమేహంతో బాధపడుతున్నారా, ఈ ఆసనాలు చేయొచ్చు. రక్తపోటుతో బాధపడుతున్నారా, ఈ ఆసనాల వల్ల తగ్గించుకోవచ్చు, ఈ ప్రాణాయామం వల్ల తగ్గించుకోవచ్చు అని మనకు ఒక సమాచారం ఇస్తారు. ఆ సమాచారాన్ని మనం కనుక్కొని ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నాలెడ్జ్ పెంచుకోవాలి. సమాచారం వేరు, నాలెడ్జ్ వేరు, జ్ఞానం వేరు. ఈ మూడు పందాలుగా ఉంటాయి. కేవలం గుడ్డిగా చూసేసి యూట్యూబ్లో చూసేసి చేయడం కాదు, ఒక యోగాచార్యని సంప్రదించాలంటారు. అవునండి, అది వ్యక్తిగతంగా నేను చెప్పను అలాగా. ఎక్స్క్లూజివ్గా ఈ శాస్త్రంలో అది మంచి పద్ధతి కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మితాహారం కూడా బోధిస్తారండి యోగా? అవునండి, ఎంత తినాలో అంతే తినాలి. ఇప్పుడు చాలామంది, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. టీవీ వీక్షిస్తూ భోజనం తింటాము, ఎంత తింటామో తెలియదు. మీరు అందుకే చూడండి, మీరు సినిమా హాళ్ళల్లో చూస్తే సినిమా వీక్షిస్తూ ఉంటాము, తినేస్తూనే ఉంటారు చాలామంది. పాప్కార్న్ అవి అమ్ముతూ ఉంటారు థియేటర్లో. అది విధానం, తప్పుడు విధానం. అది అలా చేయకూడదు. మన నాలెడ్జ్ లేకుండానే మనం తినేస్తాం. అలా ఆహారం అన్నది అలా కాదు.
అలా కాదు. కాబట్టి ఆహారం ఎలా తినాలి, ఎంత తినాలి, ఏంటన్నది ఆ సబ్జెక్ట్లో ఉన్న నిష్ణాతుల్ని కనుక్కొని తీసుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగా చేయడం వల్ల మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చాలామంది అంటే యాక్సిడెంట్ అయ్యి ఇంకేదో అయిన వాళ్ళు, తర్వాత క్రానిక్ బాగా ఉన్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలు యోగా చేసి తగ్గించుకున్న వాళ్ళు ఉంటారా, పక్షవాతాలు వచ్చిన వాళ్ళు? అమ్మా, చాలామంది ఉన్నారండి. అలాగా చాలామంది ఉన్నారు. యోగా అందుకే సాధన చేయాలి. యోగా సాధన చేయటం వల్ల 90% జబ్బులు ఎక్కువగా దరిచేరవండి. ఓకే. ఇంకా కొంత పర్సెంట్ అది మన నేను కర్మ ఫలితాన్ని నమ్ముతాను కాబట్టి అది మన కర్మ ఫలితం వల్ల వచ్చిందని నేను అనుకుంటాను. కొన్ని ఇంకేదైనా తగ్గట్లేదంటే కర్మ ఫలితం. కానీ మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు, చాలా తగ్గించుకోవచ్చు. అది సాధన ముఖ్యంగా చెప్తున్నాను, అది నిర్మాణాత్మకంగా ఉండాలి. మీకు ఒక జబ్బు ఉంటే ఔషధం ఇంకొకటి వేసుకుంటే జబ్బు తగ్గదు కదా. అందుకే మీకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటన్నది యోగా శిక్షకుడికి, యోగా ఉపాధ్యాయుడికి చెప్పి దానికి ఏ ఆసనాలు చేస్తే తగ్గుద్ది అన్నది, ఏ ఆసనాలు వేయాలి, ఎలా వేయాలి, ఎంత నివిడి దానికి ఇవ్వాలి అన్నది తెలుసుకొని కనుక సాధన చేస్తే, అందుకే సాధన నిర్మాణాత్మకమైన సాధన నేను చెప్తాను. అది అర్థం అవ్వటం కోసమే. ఓకే. సాధన నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మీకు చాలా వరకు చాలా సమస్యలకి మీకు. నిర్మాణాత్మకం అంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్పండి. నిర్మాణాత్మకం అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే చాలామందికి చెమట వస్తేనే సాధన అనుకుంటున్నారు. చెమట వస్తేనే సాధన అనుకుంటారు. అది శరీర తత్వం. స్వేదం అన్నది శరీర తత్వాన్ని బట్టి వస్తుంది. అది సాధన ఎలా అవుతుంది? సాధన అవ్వదు. అది దానివల్ల ఫలితం ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది. ఫలితం ఉండకపోవటం అంటూ ఉండదు. ఎంతో కొంత కర్లీస్ బర్న్ అవుతాయి, ఎంతో కొంత బెనిఫిట్, కానీ సంపూర్ణమైన బెనిఫిట్ రాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సాధన నిర్మాణాత్మకంగా ఇందాక లోగడ నేను చెప్పినట్టుగా ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి తెలిసి ఉండాలి. యోగా మనం బాగా సాధన చేయడం వల్ల అవేర్నెస్ పెరుగుతుందంటారా? అవేర్నెస్ కోషంట్ అంటాను. యోగ చిత్తవృత్తి నిరోధ అని యోగా శాస్త్రం చెప్పింది. యోగా శాస్త్రంలో ఏంటంటే అసలు యోగా మీనింగ్ ఏంటి? 3 శరీరాల కలయిక అని చెప్పేసి మనం సరళ భాషలో చూసుకున్నాము. జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయాలి. ఆధ్యాత్మికతలో తీసుకుంటే జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయాలి అంటే సాధన చాలా అవసరం. దానికి సాధన అవసరం కాబట్టి ఎక్కువ సాధన చేసుకోవాలి, ఎక్కువ సాధన చేయాలి. యోగా చేసేటప్పుడు కానీ లేదా ధ్యానం చేసేటప్పుడు కానీ నిటారుగా ఉంచాలి స్పైన్ అని చెప్తుంటారు. దాని వెనకాల ఉన్న శాస్త్రీయ కోణం ఏంటి? అసలు ఎందుకు నిటారుగా ఉంచాలి? నిటారుగా ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? వెన్నుపూస నిటారుగా ఉంచడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయండి. మనిషి శరీరంలో 2వ మెదడు వెన్నుపూస అంటారు. వెన్నుపూస నిటారుగా ఉంచడం వల్ల అవేర్నెస్ కోషంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే వెన్నుపూస నిటారుగా కూర్చోవటం కనుక మనం చేస్తామో మన ఛాతికి పై భాగంలో థైమస్ గ్రంథి అనేది ఉంటుంది. ఆ థైమస్ గ్రంథి మన తలలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్కి కనెక్టివిటీ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే మాస్టర్ గ్లాండ్ అన్నట్టు, ఎండోక్రైన్ గ్లాండ్స్లో మాస్టర్ గ్లాండ్ అన్నట్టు. ఎప్పుడైతే మనం నిటారుగా కూర్చుంటామో వెన్నుపూస కరెక్ట్గా పెట్టి ఎరుకలో ఉంటాం, ఏది చెప్తున్నామో వింటాము, ఏం చెప్తున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము, శ్రవణ శక్తి పెరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పోలీసులు కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, మిలిటరీ ఉద్యోగులు కానివ్వండి, ఛాతి పైకెత్తి నిలబడతారు. వాళ్ళకి అలా తర్ఫీదు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ శిక్షణా తరగతులు. ఎందుకు అంటే ఛాతి పైకి లేపి నిలబడటం ద్వారా, లేపి మనం కూర్చోటం కానీ చేయటం ద్వారా ఈ థైమస్ గ్రంథి అనేది తలలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్కి కనెక్టివిటీ ఉంటుంది. పిట్యూటరీ నుంచి పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ ఉంటుంది. అవి ఉత్తేజం చెందటానికి, అవి ఎక్కువగా వర్క్ అవ్వటానికి ఉపయోగపడతాయి. అందుకే వెన్నుపూస నిటారుగా ఉంచాలి ఎప్పుడు కూర్చోటం. అది శాస్త్రీయ కోణం. వెన్నుపూస నిటారుగా ఉంచుకోకుండా మామూలుగా మనకి నచ్చినట్టుగా కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ గ్రంథులు అంత యాక్టివ్గా ఉండవు. అవేర్నెస్ని కోల్పోకోకుండా ఈ గ్రంథులు చేస్తాయి. వెన్నుపూస నిటారుగా అవేర్నెస్ పెరుగుతుంది. అందుకే పోలీసులు, మిలిటరీ ఎప్పుడు అవేర్గా ఉండాలి అని చెప్పి అట్లా. అది ఉదాహరణ. ఇప్పుడు జిమ్లోకి వెళ్తే జిమ్లో రకరకాల వస్తువులు ఉంటాయి. అంటే నడవడానికి ఒకటని, ఇట్లా అనడానికి ఒకటి, పుల్లప్స్ అని, ఇట్లా రకరకాల వస్తువులు ఉంటాయి.
యోగాలో కూడా అట్లాంటి ప్రాప్స్ ఏమైనా ఉంటాయా? అంటే అట్లాంటి యంత్రాలు, అట్లాంటి వస్తువులు ఏమైనా ఉంటాయా? ఉంటే అవి ఏ రకంగా ఉపయోగపడతాయి? మంచి ప్రశ్న వేశారు నవకాంత్ గారు మీరు. ఇది నేను మీకు మాకు తెలిసిందైతే యోగా అంటే యోగా మ్యాట్ ఒకటే. యోగా మ్యాట్ మీకు నేను చెప్పటం కంటే కొన్ని ఆసనాలు ఉదాహరణకి చేసి చూపిస్తే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు బాగా అర్థమవుతుందన్నది నా అభిప్రాయము. నేను కొన్ని ఆసనాలు మీకు వేసి వివరిస్తాను. తప్పకుండా, థ్యాంక్ యూ. ఇంతకుముందు ప్రశ్నలకు మనము యోగా అంటే సాధన నిర్మాణాత్మకంగా ఉండాలి అని నేను చెప్పాను. దానికి మనం యోగా ఆసనం వేసినప్పుడు కానివ్వండి, యోగా చేస్తున్నప్పుడు కానివ్వండి, సౌకర్యవంతంగా స్థిరం సుఖం ఆసనం, స్థిరం సుఖం ఆసనంలో ఉంటేనే గీతాలో చెప్పబడ్డట్టుగా యోగ కర్మస్తు కౌశలం. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆసనము అప్పుడు సుఖవంతంగా ఉంటుంది ఆసనం అన్నది. అందుకే భగవద్గీతలో యోగ కర్మస్తు కౌశలం, పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఆసనం చేయబడుతుందో ఆసనంలో స్థిరం సుఖం ఆసనం వస్తుంది. అప్పుడు మనము ఆసనాన్ని ఆస్వాదించగలుగుతాము. ఆసనాన్ని ఇంకా ఎక్కువసేపు చేయాలని చెప్పేసి మనసు అడుగుతుంది. ఇప్పుడు మనము ఇందాక ప్రశ్న అడిగినట్టుగా యోగా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, యోగాకి ఉపయోగించే ప్రాప్స్ ఏంటి, ఆ సహాయంతో ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా నేను యోగా సాధన చేసేటప్పుడు ఉపయోగించేటివి యోగా బోల్స్టర్ అంటారు దీన్ని. యోగా బోల్స్టర్, యోగా చైర్, యోగా బెల్ట్, యోగా బ్లాక్స్ అని ఇలాంటి కొన్ని యోగా ప్రాప్స్ సహాయంతో యోగా చేస్తాము. యోగా ప్రాప్స్ యొక్క విశిష్టత ఏంటి అంటే, మనం సాధన చేసేటప్పుడు మన శరీర గతి ఎటుపోతుంది, మన మనస్సు గతి ఎటుపోతుందని తెలుసుకోవటానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. ప్రాప్ అన్నది దశ దిశ చూపించటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఏంటి అన్నది మనం ఆసనం ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఉదాహరణకి తాడాసనం ఎలా చేయాలో, ప్రాప్ సహాయంతో ఎలా చేయాలన్నది నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మనము ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా ఉదాహరణకి కొన్ని ఆసనాలు చూద్దాం. అందులో బేసిక్గా చేసుకునే నిల్చొని చేసే ఆసనాల్లో తాడాసనం ఎలా నిలబడాలి, ప్రాప్ లేకోకుండా చూపిస్తాను, దాని తర్వాత ప్రాప్ ఉపయోగించి చూపిస్తాను. ఇంతకుముందుకు నేను చెప్పినట్టుగా ప్రాప్తో వచ్చే లాభం ఏంటి, ఇలా చేయటం వల్ల లాభం ఏంటి అన్నది మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. నిలబడేటప్పుడు తాడాసనం చేయాలి అంటే దాని విధానం ఏమిటంటే, తాడాసనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళని నిలువుగా సాగదీస్తూ, కిందకి పెట్టేటప్పుడు అడ్డంగా సాగదీస్తూ మన యొక్క పాదాలని నేల కానించాలి. దాని తర్వాత మోకాలు వెనుక భాగాన్ని మొత్తాన్ని మీరు ఓపెన్ చేసి, దాని తర్వాత మీ తొడ భాగాన్ని పైకి లేపుతూ, ఛాతి భాగాన్ని పైకి లేపుతూ, భుజాన్ని వెనక్కి తీసుకుంటూ, చేతుల్ని వెనక్కి తీసుకుంటూ, ఇలా మీ చేతి వేళ్ళని కూడా మొత్తం స్ట్రెచ్ చేస్తూ నిలబడాలి. ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను కాబట్టి ఆసనంలో నిలబడగలుగుతాను. అదే సాధన చేయని వాళ్ళకి, సాధన కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువసేపు ఆసనంలో నిలబడాలి అంటే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండదు. శరీరము ఈ స్థితిలో శరీరం ఎటుపోతుంది, శరీర గతి కానీ, శరీర గమనం కానీ, మనసు గతి ఎటు తప్పుతుంది అనేది తెలుసుకోవటానికి ప్రాప్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ప్రాప్ సహాయంతోనే నేను వుడెన్ బ్లాక్ తీసుకుంటున్నాను. వుడెన్ బ్లాక్ని మనం తొడల మధ్యలో పెట్టుకొని మనం నిల్చోవడం కనుక చేస్తే ఆటోమేటిక్గా మన రెండు మోకాళ్ళు అన్నది తెరుచుకొనబడతాయి, మన ఉదర భాగం అన్నది లోపలికి వెళ్ళబడుతుంది, ఛాతి పైకి వెళ్ళటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, భుజాలు. ఇలా మనం ఎంతసేపు అయినా కూడా సాధనకి, ఎవరైతే కొత్తగా సాధన స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ తాడాసనం ఇలా చేయటము, ఇప్పుడు నేను చూసుకుంటే నా శరీరం నా ఆధీనంలో ఉందా లేదా, నా మనసు నా ఆధీనంలో ఉందా లేదా అన్నది నాకు ఈ ప్రాప్ చెప్పబడుతుంది. కొన్ని రోజులు సాధనకి అలవాటు పడ్డ తర్వాత శరీరము అప్పుడు మన ప్రాప్ సహాయం లేకోకుండా కూడా సాధన చేయవచ్చు.
ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ప్రాప్ ద్వారా సాధన చేయటం వల్ల మన శరీరము మనస్సు గతి ఎటుపోతుందని తెలుసుకొనబడుతుంది. మనస్సు కనుక ఆసనంలో లగ్నం అవ్వలేకపోతుంటే ఈ ప్రాప్ వల్ల దాన్ని మనం తీసుకురావచ్చు. అలాగే ఉదాహరణకు చూసుకుంటే ఊర్ధ్వహస్త తాడాసనం, చేతుల్ని పైకి లేపి ఇలా ఎంతసేపు ఉంచగలము? ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం అయిపోయిన తర్వాత చేతులు కిందికి దింపేయాలి, చేతులు కిందికి దింపేయాలని శరీరం మనసు రెండూ చెప్తుంది. ఆ క్రమంలో మనం ఏం చేస్తామో శరీరానికి శాంతి ఉండదు. అప్పుడు నేను ఈ ప్రాప్ సహాయంతో, దీని యోగా బెల్ట్ అంటారండి, ఎలా తీసుకోవాలి అండి అంటే, నా ఛాతి కొలత ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకొని 2 చేతులకి మధ్య భాగం వరకు తీసుకొని, ఎప్పుడైతే చేతుల్ని నేను పైకి తీసుకెళ్తానో ఎక్కువసేపు ఆసనంలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే నా శరీరం ఎటుపక్క ఒరుగుతుందో నాకు నేను తెలుసుకోబడతానో కరెక్ట్ చేసుకోవటానికి. అదే ఈ ప్రాప్ కనుక లేకపోతే నా శరీరం ఇటు ఒరుగుతుందో అటు ఒరుగుతుందో మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఆసనంలో ఉన్నప్పుడు సాధకుడికి మొదట్లో ఎలా ఉంటుందంటే ఆసనంలోంచి బయటికి రావాలి అనే ఉంటుంది. ఇలా నిలబడి చేసుకోవటానికి, నిలబడి చేసుకునే ఆసనంలో తాడాసన్, ఊర్ధ్వహస్త తాడాసనం మనం చూసాము. ఇప్పుడు త్రికోణాసనము ఆ ప్రాప్ లేకోకుండా ప్రాప్తోని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాం. ఇప్పుడు మనము త్రికోణాసనం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ త్రికోణాసనం గురించి తెలుసుకునే ముందు దాని యొక్క విశిష్టత గురించి, దాని యొక్క లాభాల గురించి మనము ఒక 10 సెకండ్ల పాటు తెలుసుకుందాం. త్రికోణాసనము ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే, త్రికోణాసనం చేయటం వల్ల మన వెన్నుపూస కానివ్వండి, మన కుదుర సంబంధిత ప్రాబ్లమ్స్ కానివ్వండి, మన నెక్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక క్రమబద్ధీకరణలో కనుక చేస్తే ఆ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఎవరు చేయకూడదు అంటే, డిస్క్లో ఎక్కువగా సమస్య ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళు గురువు సమక్షంలో, టీచర్ సమక్షంలో కనుక చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనము ప్రాప్తోని త్రికోణాసనం ఎలా చేయాలి, ప్రాప్ లేకోకుండా త్రికోణాసనం ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాప్ లేకోకుండా త్రికోణాసనము ఎలా చేయాలంటే, కాళ్ళు 2 జత చేయండి, మోకాలు మడిచి 4 అడుగులు దూరంగా పాదాలు 2 పెట్టండి. కుడి కాలుని లోపలికి తిప్పుతూ ఎడమ కాలుని బయటికి తిప్పుతూ నిలబడిన తర్వాత 2 చేతుల్ని ఇలా సాగతీసి గాలి వదులుతూ మీ కుడి పక్కకి వెళ్ళండి. చూపు ఆకాశం వైపు ఉండాలి, ఎడమ చెయ్యి నిటారుగా ఉండాలి, మీ తొడ భాగం బయటికి తిప్పి ఉండాలి. చిన్నగా గాలి తీసుకుంటూ ఎడమ చేయిని పైకి సాగతీస్తూ మళ్ళీ యథాస్థితిలోకి రావాలి. ఇలాగా ఎవరైతే సాధనలో ఎక్కువ రోజులు గడుపుతారో, సాధనలో కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత కానీ ఆసనంలో నిలబడలేరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్థిరం సుఖం ఆసనం. అదే కనుక ఈ ప్రాప్తో కనుక మనం సహాయంతో కనుక చేస్తే మన శరీరం ఎటు ఒరుగుతుంది, మన మనసు ఎటు పోతున్నది అన్న దాన్ని, మనం పోతున్న దాన్ని కూడా వెనక్కి తీసుకురాగలుగుతాం. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. మళ్ళీ 4 అడుగులు దూరం తీసుకుంటూ, ఇందాక మనము ఎడంకాలు లోపల తీసుకొని కుడికాలు బయటికి తీసుకున్నాం కదా, ఇప్పుడు కుడికాలు లోపల తీసుకొని ఎడంకాలు బయటికి తీసుకొని, ఏదైతే ఈ పరికరం ఉందో ఈ ప్రాప్ని నా మోకాలి వెనుక భాగం పెట్టి చేతుల్ని పక్కకు బాగా సాగదీస్తూ నా అరచేయిని ఈ ఏదైతే ఈ ప్రాప్ ఉందో దానిపైన సహాయంతో చేస్తే ఇప్పుడు నా శరీరము, నా మనస్సు నా ఆధీనంలో ఉంది. నేను ఆసనాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. ఆసనంలో ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో ఆసనాన్ని ఆస్వాదించగలుగుతారు. చూపైకి చూడండి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, ఆసనంలో పరిపక్వత వచ్చిన తర్వాత మీరు దాని యొక్క హైట్ని తగ్గించుకోవచ్చు. ఇలా పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం. ఇలాగా ప్రాప్ సహాయంతో మనము ఆసనాన్ని త్వరగా నేర్చుకోగలుగుతాము. ఒక క్రమబద్ధీకరణలో సాధన జరుగుతుంది. మీ శరీరానికి ఎటువంటి గాయం లేకోకుండా,
ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రాప్ అన్నది మీకు ఉపయోగపడుతుంది. ఇందాక నిలబడి చేసుకునే ఆసనాలు తాడాసనం, ఊర్ధ్వహస్త తాడాసనం, త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం చూసాము. ఇప్పుడు కూర్చొని చేసుకునే ఆసనాల్లో ఒకటి ఉదాహరణగా చూద్దాం. పద్మాసనం. పద్మాసనము ప్రాప్ లేకోకుండా ప్రాప్ సహాయంతో ఎలా చేసి ఎక్కువసేపు సాధనలో ఎలా కూర్చోగలమో చూద్దాం. పద్మాసనం అందరూ చేసినట్టుగానే ఫస్ట్ కుడి కాలు సహాయంతో ఒక్క నియమం సుమండి 2 కాళ్ళతోనే పద్మాసనం చేసుకునేటట్టు మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ నేను కుడి కాలు పెట్టాను, దాని తర్వాత ఎడం కాలు పెడుతున్నాను. అలా మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. ఇక్కడ నియమం ఏంటంటే ఇప్పుడు నేను ఎడం కాలుని యూజ్ చేస్తున్నాను. ఎడం కాలు పైకి పెట్టుకునేటప్పుడు మీ యొక్క కాఫ్ మజిల్ని బయటికి తిప్పి కుడి తొడ మీద పెట్టుకోవాలి. అలాగే కుడి కాలు కాఫ్ మజిల్ని బయటికి తిప్పుతూ ఎడం తొడ మీద పెట్టుకోవాలి. ఇలా నాకు సాధనలో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి నేను స్థిరంగా కూర్చోగలుగుతున్నాను. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూర్చోగలుగుతున్నాను, ఆసనాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. అదే సాధన ఎవరైతే ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారో వాళ్ళు దీన్ని కూర్చోవాలంటే కష్టం. అప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఇలా కూర్చున్నాను, ఈ యోగా బెల్ట్ సహాయం తీసుకోండి. యోగా బెల్ట్ని మీరు కుడికాలు అయితే కుడికాలు, ఎడం కాలు అయితే ఎడం కాలు. నేను ఎడం కాలు తీసుకున్నాను కాబట్టి ఎడం కాలు పాదానికి ఇలా వేసుకొని దాని వెనక నుంచి తీసుకొని మళ్ళీ కుడికాలు పాదానికి గనక ఇలా మీరు వేసినట్టు అయితే మీకు ఒక సపోర్ట్ ఉంటుంది. మీ వెన్నుపూస వంగకుండా మీ 2 పాదాలు మీ ఆధీనంలో ఉండి ఎక్కువసేపు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగా పద్మాసనంలో మనం నిష్ణాతులు అవ్వచ్చు. పద్మాసనంలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎక్కువగా పద్మాసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరికైతే మోకాళ్ళ సమస్య ఉంటుందో, ఎవరికైతే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అదర్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం చాలా సమస్యలు ఏకాగ్రత, దీంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, దీంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఆ సమస్యలన్నీ వీటి వల్ల సాల్వ్ అవుతాయి. చిన్నగా ఇప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ తీసేస్తూ లెఫ్ట్ లెగ్ తీసేసుకోవాలి. మళ్ళీ చిన్నగా రైట్ లెగ్ని కింద పెడుతూ లెఫ్ట్ లెగ్ని తీసేసుకొని కాళ్ళు ముందుకు చాచుకొని కొద్దిగా ముందుకు వెనక్కి తీసుకుంటే అవి ఎక్కడైతే చిన్న చిన్న కండరాలు మీకు పట్టుకునే స్థితిలో ఉంటాయో అవి వదిలిపోతాయి. ఇప్పుడు మనము ఇంక కొన్ని ఆసనాల్ని ప్రాప్ సహాయంతో, ప్రాప్ లేకోకుండా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం చూడబోయే ఆసనము చతుష్పాదాసనము, సర్వాంగాసనము. ప్రాప్ సహాయంతో ఎలా చేసుకోవచ్చు, ప్రాప్ సహాయం లేకోకుండా ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడు నేను వివరిస్తాను. ఇప్పుడు నేను చేసేది చతుష్పాదాసనం. ప్రాప్ సహాయంతో చేస్తాను, ప్రాప్ లేకుండా చేస్తాను. అందుకు మనము ఫస్ట్ మ్యాట్ మీద వెళ్ళకిలా పడుకొని 2 కాళ్ళని మీరు ఎంత వీలుగా తీసుకోగలుగుతారో, ఎంత దగ్గరగా తీసుకోగలుగుతారో అంత దగ్గరగా తీసుకొని ఆ 2 పాదాలను పైకి పెట్టుకొని యాంకిల్స్ దగ్గర పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీ గడ్డాన్ని కిందికి అదుముతూ 2 భుజాలని కిందికి అదుముతూ మీ కటి భాగాన్ని పైకి లేపండి. గడ్డాన్ని కిందికి అదవాల్సి మీ భుజాన్ని కిందికి అదుముతూ కటి భాగాన్ని పైకి లేపండి. చిన్నగా గాలి వదులుతూ కిందికి రావాలి. ఈ ఆసన స్థితిలో ఎవరికైతే పరిపక్వత ఉంటుందో, ఎవరికైతే సాధన అనుభవం ఉంటుందో వాళ్ళు చేయగలరు. ఇప్పుడు నేను ప్రాప్ సహాయంతోనే సునాయాసంగా దీన్ని మీ టైల్ బోన్ కింద, అంటే వెన్నుపూస చివరి భాగంలో పెట్టుకొని మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆసనంలో ఉండొచ్చు. చతుష్పాదాసనం. చిన్నగా నడుము భాగం పైకి లేపుతూ ఈ బ్లాక్ని కిందికి తీసుకుంటూ యథాస్థితికి రావాలి. కుడివైపు తిరిగి ఎడమ చేయి అందుతూ పైకి రావాలి. ఇప్పుడు మనము సర్వాంగాసనము ప్రాప్తోని ప్రాప్ లేకోకుండా ఎలా చేసుకోవచ్చో నేను వివరిస్తాను. దానికి కావాల్సింది ప్రాప్ లేకోకుండా చేసుకోవాలంటే, ఎవరికైతే సర్వాంగాసనం చేసేటప్పుడు కొంతమందికి మెడ కండరాల మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఓ 4 నుంచి 5 ఇంచుల హైట్ వరకు
మీ ఇంట్లో ఉండే బ్లాంకెట్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఈ స్థాయిలో తీసుకొని వచ్చి చిన్నగా దానిపైన పడుకొని మీ భుజాల్ని చివరికి అంచుకు తీసుకొచ్చేసి ఫస్ట్ చతుష్పాదాసనంలోకి వచ్చిన తర్వాత చిన్నగా కాలు పెడుతూ సర్వాంగాసనంలోకి వెళ్ళిపోయింది. ఇది ఎటువంటి ప్రాప్ సహాయం లేకుండా చేసే విధానం. నా పక్కటి ముఖంని పైకి తీసుకెళ్తున్నాను. చిన్నగా మోకాళ్ళు మడుచుకొని ఒక్కొక్క కాళ్ళు కింది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కుడి పక్కకు తిరిగి ఎడమ చేయి సహాయంతో మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇది ఎటువంటి పరికరం ఉపయోగించుకోకుండా చేశాను. అదే కొంతమందికి మెడ సమస్య ఉంటుంది, కళ్ళు తిరిగే సమస్య ఉంటుంది. సర్వాంగాసనం అంటే సర్వ అంగాలకి ఆసనం ఇస్తుంది. శీర్షాసనం అంటే తండ్రి లాంటిది. కింగ్ ఆఫ్ ద ఆసన అంటే శీర్షాసనం అంటారు. మదర్ సర్వాంగ. ఈ ఆసనం చేయడం వల్ల అన్ని అంగాలు. ఇప్పుడు మనము ఈ యొక్క యోగా చైర్తో సర్వాంగాసనం ఎలా చేసుకోవచ్చు అని నేను వివరిస్తాను. యోగా చైర్, యోగా బోల్స్టర్ ఉంటే మనకి సర్వాంగాసనం సునాయాసంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే కుడి పక్కకి ఇలా పక్కగా కూర్చొని మీ రెండు కాళ్ళను కుర్చీ పైకి తీసుకెళ్ళి చిన్నగా దీని సహాయం తీసుకుంటూ వెనక్కి మీ మెడను ఇలా తీసుకుని ఆ చైర్ని మీరు పట్టుకోగలిగితే మీకు సర్వాంగాసనంలో ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో అంతే బెనిఫిట్ ఈ ప్రాప్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఆసనం ద్వారా మీకు రక్త ప్రసరణ అనేది వేగంగా మీ గుండెకి మరియు మీ తలకి చేరుతుంది. వచ్చే విధానం ఎలాగో అంటే రెండు కాళ్ళని మళ్ళీ చేయి పైకి తీసుకొచ్చి ఈ కుర్చీ చిన్నగా పోల్స్టర్ వెనక్కి పెట్టి రెండు కాళ్ళను కొద్దిసేపు దీనిపైన ఉంచి ఒక 3-4 శ్వాసలు తీసుకున్న తర్వాత కుడివైపు తిరుగుతూ ఎడమ చేతిని ఆగుతూ యథాస్థితికి రావాలి. ఇలా మీరు సర్వాంగాసనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సపోర్ట్ లేకోకుండా చేసుకోవచ్చు. మీ శరీరం సహకరిస్తుంటే మీకు ఎటువంటి సమస్య లేదు అనుకుంటే నార్మల్గా చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంది, మీరు సర్వాంగాసనం చేసుకోవాలంటే యోగా చైర్, యోగా బోల్స్ ఉంటే మీరు కూడా సునాయాసంగా సర్వాంగాసనం చేసుకోవచ్చు. సర్వాంగాసనం వల్ల మన శరీరంలో ఉండే అన్ని అంగాలకు రక్త ప్రసరణ అంది అన్నీ ఉత్తేజమవుతాయి. ప్రాణాయామ అంటే ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ప్రాణ అంటే ప్రాణశక్తి, యామ అంటే వ్యాకోచం చెందటం. ప్రాణాయామ అంటే కొంతమంది జబ్బు ఉన్నప్పుడు చేయగలుగుతారు, జబ్బు పడిన వాళ్ళు చేయలేకపోతారు. ఆ టైంలో మనము ఈ యోగా బోల్స్టర్ సహాయంతో దీనిపైన కనుక మనం పడుకోగలిగితే అది ప్రాణాయామతో సమం అవుతుంది. మన ఊపిరితిత్తులకి మన బ్రెయిన్కి ఎంతైతే ఆక్సిజన్ అందాలో అంత ఆక్సిజన్ అందుతుంది. అది ఎలా పడుకోవాలి ఏంటన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బోల్స్టర్ని మ్యాట్ మీద ఇలా పెట్టుకొని ఇంకొక మ్యాట్ తీసుకొని ఏదైనా కార్పెట్ లాంటిది తీసుకొని బోల్స్టర్కి మొదల్లో ఇలా పెట్టుకొని దానిపైన స్థిరంగా వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చున్న తర్వాత చేతుల సహాయంతో దానిపైన నిదానంగా పడుకో. రెండు చేతులని పక్కకి తీసుకెళ్ళి శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇప్పుడు నేను కింద ఈ బోల్స్టర్ సహాయం తీసుకున్నాను కాబట్టి నా ఛాతీ ఎంతైతే పైకి లేపాలో అంత ఆటోమేటిక్గా లేచింది. నా ఛాతీ ఎంతైతే వ్యాకోచం చెందాలో అంత వ్యాకోచం చెందింది కాబట్టి ఆటోమేటిక్గా నేను తీసుకోవాల్సిన ఉచ్ఛ్వాస నిశ్వాస కంటే ఎక్కువ తీసుకెళ్తున్నాను. నా బ్రెయిన్కి, నా బాడీకి ప్రాణాయామ ఎక్కువగా అందుతుంది. ఇలాగ మనము శవాసనం బోల్స్టర్ సహాయంతో చేసుకోవచ్చు. వచ్చే విధానం చిన్నగా కాళ్ళు రెండు మర్చుకొని కుడి చేతికి వాడుతూ ఎడమ చేయి సహాయం తీసుకుంటూ చాలామంది
నాసికారంధ్రాలలో కూర్చొని ఎవరైతే కూర్చొని చేయలేకపోతారో, శరీరం సహకరించదో, మనసు సహకరించదో వాళ్ళకి ఈ విధానం, ఈ బోల్స్టర్, ఈ దీని ద్వారా మనం కూడా ఇది ఈక్వల్ టు ప్రాణాయామ ఇలా చేసుకోవచ్చు. నమస్కారం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఇప్పటిదాకా ఈ సోల్ టాక్ షోలో డాక్టర్ నాగరాజ్ గారితో యోగా గురించి, యోగా మీద ఉన్న స్పిరిచువల్ సైన్స్ ఏంటి, సైంటిఫిక్ యోగా గురించి ఎన్నో విశేషాలు చాలా అద్భుతంగా చక్కగా ఒక లే మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఇప్పటిదాకా ఈ సోల్ టాక్ షోలో తెలియజేయడం జరిగింది. చాలామందికి యోగా పైన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు చాలా వరకు ఈరోజు సమాధానాలు నాగరాజ్ గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే మనం జనరల్గా యోగా అంటే యోగా మ్యాట్ మీద యోగా చేస్తుంటాం. అట్లా కాకుండా యోగా కూడా కొన్ని ప్రాప్స్ ఉన్నాయి. ఆ ప్రాప్స్ వాడి చేయడం వల్ల ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, ఆ ప్రాప్స్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అన్న విషయం కూడా ఈరోజు డాక్టర్ నాగరాజ్ గారు మనకు ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోల్ టాక్ షోలో మీరు ఎంతో అద్భుతంగా విశేషాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యాజమాన్యానికి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు నవకాంత్. మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త ధ్యానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.